మనమొక విడిపోని బంధంగా కలిసుందాం రాధిక. ఏమండి ఏమండి ప్లీజ్ ఏమండి 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 రాధిక, నేను చెప్పాను రాధిక ఏమైంది? రాధిక వదలండి ప్లీజ్. రాధిక ఏమైంది? ఏమైంది? రాధిక 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 ఆగు. ఏమండి నేను చెప్పేది వినండి ప్లీజ్. ఏంటి? వదలండి. నువ్వెందుకు ఇలా మూర్ఖంగా ఉంటున్నావో నాకు తెలియట్లేదు. నీ ప్రవర్తనని నీ విఘ్నతకే వదిలేస్తున్నాను. నువ్వు నన్ను దూరం పెడుతున్నావని తెలిసి కూడా దగ్గరవ్వాలి అని అనుకోవడం నాది బుద్ధి తక్కువ. ఏమండి సాగిపోయే రెక్కలు నీళ్లకు రాలిన ఈ నిమిషం. ఏంటిది? అసలు నేను ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నాను? ప్రియా గొంతు మీద కత్తి పెట్టిన వాళ్ళని కొట్టకుండా వదిలేయమని ఎందుకు వేడుకున్నాను? ఇప్పుడు ప్రియ మీద ఎందుకు చెయ్యెత్తాను? అమర్, ఏమైందిరా నీకు? ఛా, హలో బాస్. నీ మార్పుకి కారణం ప్రేమ బాస్. ఏంటి? నీ జీవితంలో ఇక ఎప్పటికీ ప్రేమే వద్దనుకున్నాం, కానీ ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా ప్రేమలో పడతారో ఎవరికీ తెలీదు. ఏంటి బాస్ ఆలోచిస్తున్నావు? నువ్వేం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ప్రియా, నువ్వు ఎందుకు పెళ్లి చేసుకున్నావు? కోపంతో పెళ్లి చేసుకున్నావు. కొట్టాలని, తిట్టాలని, ఏడిపించాలని కదా తాళి కట్టావు. కానీ ఆ అమ్మాయి ఏం చేసింది?
నువ్వు తిడితే సహించింది, ఏడిపిస్తే భరించింది. తన తండ్రి తర్వాత నీ మీదే అంత ప్రాణం పెట్టుకుంది. ఎందుకంటావు బాస్? ఎందుకంటే తన ప్రాణం, తన జీవితం అన్నీ నువ్వే కాబట్టి. సరే, నువ్వు కోపంతో పెళ్లి చేసుకున్నావు, సరే. ప్రియా మాత్రం నువ్వే జీవితం అని నమ్మి నీతో తాళి కట్టించుకుంది. కానీ నాకు మాత్రం తన మీద ఎలాంటి ప్రేమ లేదు. ప్రేమ లేదని అంత తేలిగ్గా కొట్టేయకు బాస్. ఉంది, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు, అంతే బాస్. ఇందాక ఆ రౌడీల దగ్గర ఏం చేశావు? తేడా వస్తే ఎదుటివాడు ఎవడో అని కూడా చూడకుండా మక్కెలు ఇరగొట్టే నువ్వు ప్రియాకి ఏమీ కాకూడదని వాడెవడనో కాళ్ళు పట్టుకుని ఏడ్చి మరీ బతిమాలుకున్నావు. పాత మరైతే అలా ఉంటాడా? నా అలా ఉంటాడు. ఎప్పుడైతే నీ జీవితంలోకి ప్రియా వచ్చిందో అప్పుడు నన్ను సమాధి చేసి మెల్లమెల్లగా నీ క్యారెక్టర్ని మార్చుకుని వేరే అమర్లా కొత్త రూపాన్ని సంతరించుకున్నావు. అమర్ మునుపట్లా లేడమ్మా, చాలా మారాడు. వాడికి తెలియకుండానే నీ మీద ఇష్టాన్ని పెంచుకున్నాడు. నీ మీదున్న ప్రేమ వల్లే నీకు చిన్న కష్టం వచ్చినా భరించలేకపోతున్నాడు. నాది ప్రేమ కాదు, జాలి. ఇక్కడే వచ్చింది బాస్ సమస్య అంతా. జాలికి ప్రేమకి చాలా తేడా ఉంది. నీది నీ భార్య మీదున్న ప్రేమ అని ఒప్పుకోలేక అది జాలి అని నీకు నువ్వే నచ్చజెప్పుకుంటూ నిన్ను నువ్వే మోసం చేసుకుంటున్నావు. నిజంగా ఆ అమ్మాయి మీద ఉన్నది జాలే అయితే కొట్టకుండా ఎందుకు ఆగిపోయావు? ఇంతకు ముందు నమ్మరైతే ఇందాక నీ చెంప పగిలేది. అలా కొట్టకుండా తమాయించుకున్నాడు అంటే నా మనవడు నీ మీద ఎంత ప్రాణం పెట్టుకున్నాడో తెలిసిపోతుంది. బాస్, ప్రియాని ప్రేమిస్తున్న కొత్త అమర్ని బయటికి తీసుకొచ్చాయి. నీ ప్రేమనంతా నీ భార్యకి పంచాయి. తండ్రి లేని తనకి నువ్వే తండ్రిగా మారు. గుండెల్లో పెట్టుకొని చూసుకో. అమ్మా ప్రియా, మేవెంతమంది ఉన్నా నీ ప్రేమ మాత్రమే వాణ్ణి సంతోషంగా ఉంచుతుంది. బామ్మ, నాకు మా శ్రీవారంటే చాలా 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 ప్రేమ. నీకు ప్రేమ లేదని చెప్పట్లేదు బంగారు తల్లి, దాని సరిగ్గా వ్యక్తపరచమంటున్నాను. వద్దు బాస్, నీ మనసులో ఉన్న ఆలోచనల్ని తీసేయి. గుండె లోతులో ఉన్న పొరల్ని తీసేయి. పర్ఫెక్ట్గా నీ ప్రేమని ప్రియ మీద ఎక్స్ప్రెస్ చేయి. ఇప్పటిదాకా చేసిన టైంపాస్ చాలు. సముద్రమంతా నీ ప్రేమని నీ భార్యకి పంచు. ఇద్దరు జీవితాంతం సంతోషంగా ఉండండి.
బాయ్ బాస్. ఏదైనా చేసి మన అమ్మాయిని కైలాష్ బాబుకి భార్యం చేద్దామనుకున్నాను. ఇక జీవితంలో చింతనేది లేకుండా ఇక్కడే ఉండి మంచి జీవితాన్ని అనుభవించాలని కలలు కన్నాను. డబ్బుకి తిండికి దేనికి లోటు లేకుండా బతకాలని ఆశపడ్డాను. రాధిక వల్ల అంతా నాశనమైపోయింది. అసలు ఇంట్లో ఉండటానికి నీడ ఉంటుందా లేదా అనే పరిస్థితికి వచ్చేసాం. పైగా బుద్ధిగా ఉండమని మన అమ్మాయికి మన ముందే నీతులు చెప్పింది రాధిక. ఎలాగూ మల్లీశ్వరి పెళ్ళైపోయింది కాబట్టి నీ చెల్లెలు మనల్ని ఇంట్లో ఉండనిస్తుందంటారా? ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మనల్ని ఇంత ఎదురు దెబ్బ కొట్టిన రాధికను మాత్రం వదిలేది లేదు. కైలాష్ మన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలన్న కోరిక సమాధి అయిపోయినా సరే రాధికని ఇంట్లోంచి వెళ్ళగొట్టాలి అన్న మన కోరిక నెరవేరాల్సిందే. మనం వెళ్లాల్సి వస్తే కైలాష్కి రాధికని దూరం చేసి శాశ్వతంగా ఇక్కడి నుంచి గెంటించే వెళ్ళాలి. స్వామి, అనుకోని సమస్యలు చుట్టుముట్టి నాకు నా భర్తకి మధ్య అగాధాలు. రోజు దీర్ఘాయుష్మాన్ భవ. నిండు నూరేళ్లు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో చల్లగా ఉండమ్మా. నువ్వు నిండు నూరేళ్లు చల్లగా ఉండడం కాదే, నీ పుట్టినరోజుని నీకు జీవితకాలపు చేదు జ్ఞాపకంగా మిగిలించబోతున్నావు. అక్క, ప్రియా, హ్యాపీ బర్త్డే అక్క. థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే రాధిక. థ్యాంక్ యూ అమర్. అమ్మమ్మ, మా చెల్లెలు, తన భర్త. నమస్కారం అండి. నమస్తే అమ్మా. నమస్తే. నమస్తే బాబు. అక్క, రాత్రి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినప్పుడు హ్యాపీగానే ఉన్నావు కదా, ఇప్పుడు ఎందుకు డల్ గా ఉన్నావు? అదేం లేదు ప్రియా, నైట్ సరిగా నిద్ర లేదు, అందుకే కొంచెం డల్ గా ఉన్నాను. ఓ రాధిక, కైలాష్ కనిపించడం లేదు, ఎక్కడున్నాడు?
అదిగో వస్తున్నారు. జాపన, ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నారా? అవును ప్రియా. మీ భార్య పుట్టినరోజు పెట్టుకుని మీరు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి కైలాష్? అవును నాన్న, పనులు ఎప్పుడూ ఉంటాయి. ఇలాంటి వేడుకలు సంవత్సరంలో ఒక్కసారి వస్తాయి. ఇవాళ ఉండిపోవచ్చు కదా. చాలా ముఖ్యమైన పనులున్నాయి నానమ్మ. వాటిని క్యాన్సిల్ చేయడం కుదరదు. ఖచ్చితంగా వెళ్ళాలి. కుదరదు జాపన. ఈరోజు మీరు ఇంట్లో ఉండాల్సిందే. మనందరం కలిసి అక్క పుట్టినరోజుకి ఏర్పాట్లు చేయాల్సిందే. ఆ బ్యాగులు ఇవ్వండి. ప్రియా, ప్రియా, మీ బావగారికి ఎంత ముఖ్యమైన పని లేకపోతే నా పుట్టినరోజు నాడు నన్ను వదిలి మీ బావగారు ఆఫీస్కి ఎలా వెళ్తారు చెప్పు? పని చూసుకుని త్వరగా వచ్చేస్తారు. కానీ సారీ చాపన, మీరు కూడా ఉంటే బాగుంటుంది కదా అని అలా అన్నాను. కైలాష్ గారు, సారీ అండి. తప్పకల్లా చెప్పాల్సి వచ్చింది. నా మీద కోపంతోనే మీరు ఆఫీస్కి వెళ్తున్నారని నాకు తెలుసు. అందరూ ఉన్నప్పుడు మీరు ఉండకపోతే బాగుండదు. దయచేసి అర్థం చేసుకొని కొంచెం త్వరగా వచ్చేయండి ప్లీజ్. నన్ను ఆశీర్వదించండి. ఆఫీస్కి వెళ్ళొస్తాను నానమ్మ. సరే నాన్న, జాగ్రత్తగా వెళ్ళు. త్వరగా వచ్చేయాలి. జాపన, మీరు త్వరగా వచ్చేయండి. ఈ లోపు మేము పుట్టినరోజు ఏర్పాట్లన్నీ గ్రాండ్ గా చేసేస్తాం. అక్క, శారీ ఏం తీసుకున్నావు? పాపం, అసలు పుట్టినరోజు సరిగ్గా జరగదని తెలియక బ్రహ్మాండంగా ఏర్పాట్లు చేస్తాను అంటున్నాడు. వాళ్ళ పనిని వాళ్ళు చేసుకునివ్వండి, మన పనిని మనం చేసుకుందాం. ఎందుకు రాధిక కైలాష్ల మధ్య ఏదో తేడా కనిపిస్తుంది. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. రాధికకి కైలాష్ అంటే ఇష్టం అని నాకు తెలుసు. అలాంటి కైలాష్ భార్య పుట్టినరోజు కూడా ఆఫీస్కి వెళ్తాను అంటున్నాడంటే సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఉంది. శ్రీవారు, మనం ఏర్పాట్లు చేద్దాం పదండి. అమ్మమ్మ, మీరు టీ తాగుతారా కాఫీ తాగుతారా? టీ తాగుతానమ్మా. అలాగే. రాధిక ఎందుకు ఇలా ప్రవర్తిస్తుంది? అంత జరిగాక కూడా నాకు నేనుగా ఆలోచించుకుని కలిసిపోదామని నిర్ణయం తీసుకుని రాధికకి దగ్గర అవుదాం అనుకుంటుంటే ఎందుకు దూరం పెడుతుంది? అందుకు సరైన కారణం కూడా చెప్పడం లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి? నా భవిష్యత్ ఏంటి? నేను ఏ నిర్ణయం తీసుకోవాలి? హలో బాస్, ఏంటి
నీ భార్యకి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నావా? చూడు బాస్, ఇష్టం లేని వస్తువునే మనం కొనం, ఇష్టం లేని పని ఏది మనం చెయ్యం, ఇష్టం లేని వాళ్ళతో మాట్లాడం. అలాంటిది ఇష్టం లేని భార్యతో జీవితాంతం నువ్వు ఎలా ఉండగలవు? హ? ఎలా కాపురం చేయగలవు? గుండెల్లో భారాన్ని మోస్తూ మనసుని కష్టపెట్టుకునే కంటే ఇష్టం లేని దాన్ని దూరం చేసుకుని ప్రశాంతంగా ఉండడం మంచిది. అంటే నేను చెప్పిన దాంట్లోనే నీకు సమాధానం ఉంది. వెతుక్కో.